నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్, ఒక మంచి టాపిక్. కార్ ఈఎంఐలు చాలా మంది కట్టలేకపోతుంటారు. ఈ కార్ ఈఎంఐలు ఎందుకు కట్టలేకపోతున్నాం, మనకు దేనివల్ల ఈ సమస్య వస్తుంది అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఒకసారి ఖచ్చితంగా చూడండి. చూస్తే మీ లైఫ్లో మీకు సక్సెస్ అనేది చాలా పవర్ఫుల్గా మారబోతుంది. ఈ కార్ ఈఎంఐల ప్రాబ్లం నుంచి 100% మనం బయటికి వస్తాం. ఈ కార్ ఈఎంఐలు ఖచ్చితంగా మన లైఫ్లో సక్సెస్ బాటను వేసే ఈ కార్ ఈఎంఐల ప్రాబ్లం నుంచి మనం హాయిగా మన ప్రయాణాన్ని సుఖంగవంతంగా చేసుకొని ముందుకెళ్తాం. కార్ ఈఎంఐల గోల అనేది లేకుండా ఉంటుంది. చూసుకొని ముందుకెళ్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ దత్తాత్రేయ స్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే, మనల్ని పుట్టించిన బ్రహ్మ, మనకు తిండి పెట్టే విష్ణువు, మనల్ని మోక్షానికి తీసుకెళ్లే మహాదేవుడు, మహాశివుడు, ఈ ముగ్గురు కలిసిన రూపమే దత్తాత్రేయ స్వామి రూపము. ఈ దత్తాత్రేయ స్వామి రూపాల్లో చాలా మనకు ఉన్నాయి. కానీ ఈ గానగాపుర విలేజ్లో చాలా పవర్ఫుల్గా మనకు దత్తాత్రేయ స్వామిల వారు ఉన్నారు. మీరు వెళ్తే ఈవినింగ్ టైంలో కానీ, ఈవినింగ్ 7:30 నుంచి హారతి టైం మొదలవుతుంది. అలాగే మార్నింగ్ 11:30 నుంచి 1 వరకు కూడా హారతి టైం మొదలవుతుంది. ఖచ్చితంగా ఈ హారతులలో పాల్గొనండి. మీ లైఫ్ సూపర్ సక్సెస్గా మారిపోతుంది. చూసుకొని ముందుకెళ్దాం. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ఒక మెసేజ్ చేయండి. మీ యొక్క ఊరి, మీ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము. ఖచ్చితంగా ఈ యొక్క కాంటెస్ట్లో మీరు పాల్గొని మీ యొక్క పవర్ఫుల్ రెమెడీస్ని చేసుకోండి. అలాగే మన లైఫ్కి మంచి ఆరా శక్తి కావాలంటే కుబేర రాడ్స్ ఉన్నాయి. ఆరా శక్తిని పెంచుకొని మనం అన్నిట్లలో దిగ్విజయంగా, మనం రాజకీయాల్లో పాల్గొంటున్నా సరే, ఎలా పాల్గొంటున్నా సరే, ఎలా ఉన్నా సరే, చాలా పవర్ఫుల్గా మార్చే ఆరా పవర్ని యూజ్ చేసుకోండి. చాలా పవర్ఫుల్గా మారిపోండి. మంచి మొబైల్ నంబర్, మంచి కమ్యూనికేషన్ కావాలంటే మంచి మొబైల్ నంబర్ ఉండాలి. ఈ మంచి మొబైల్ నంబర్తో మీ యొక్క కమ్యూనికేషన్ బాగుండి, అందరితో మంచి పవర్ఫుల్గా తయారయ్యి, మీదే శక్తివంతంగా, మీరే నంబర్ 1గా ఉండేలాగా చేసే మన మొబైల్ నంబరు చాలా పవర్ఫుల్గా మారుతుంది. అలాగే మన నేము, మన బిజినెస్ నేమ్ కూడా చేంజెస్లో బాగుంటే కనుక చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఒక మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే మన లైఫ్కి సక్సెస్ అనేది, గ్రోత్ అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ మ్యారేజ్ పవర్ని కూడా మనం యూజ్ చేసుకొని ముందుకెళ్దాం. 100% మంచి పవర్ఫుల్ మ్యారేజ్ డేట్ని మనం సెట్ చేసుకుందాం. అలాగే మనకు మ్యారేజ్ డేట్ పవర్ఫుల్గా మారాలంటే, మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నా సరే 19 ఏప్రిల్ 2026న మన మ్యారేజ్ అనేది ఉంది. అంటే రీమ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ, మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ, ఈ మ్యారేజ్ రోజున ఆ ముహూర్తం ఏంటి అవన్నీ మా దగ్గరే మేము ఇస్తుంటాము. ఎవరెవరికి ఎలాంటి ముహూర్తాలు కావాలో ఏంటో చూసుకోండి. అలాగే ఆగస్ట్ 19th రోజుకున్న చాలా పవర్ఫుల్ మ్యారేజ్ డేట్ ఉంది. ఇక్కడ ఏ టైంలో మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఏ టైంలో తాళిబొట్టు కడితే బాగుంటుంది ఏంటనేది నేను అందరికీ ఇస్తున్నాను. మీకు కూడా కావాలంటే యూజ్ చేసుకొని 100% మీ లైఫ్ని, మీ మ్యారేజ్ డేట్ని పవర్ఫుల్గా మార్చుకోండి. ఇక్కడ ఇవన్నిటిని మనం చూసుకుంటూ పోతున్నాం. అలాగే కార్ ఈఎంఐ చాలా మంది కట్టలేకపోతా ఉన్నారు. కార్ ఈఎంఐలు పే చేయలేకపోతున్నారు. కార్ ఈఎంఐల వలన మన లైఫ్లో సగం నెగిటివ్గా మారిపోతున్నాం అందరి దృష్టిలో. ముఖ్యంగా మనకు లోన్ ఇచ్చిన మన బ్యాంకుల దృష్టిలో ఇదైపోతా ఉన్నాం. కానీ ఈ కార్ ఈఎంఐ వలన ఎటువంటి ఇబ్బందులు పడద్దు. కార్ ఈఎంఐ త్వరగా తీరాలి. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ లైఫ్లో ఏది మార్చుకున్నా, ఏది మార్చుకోకపోయినా, మ్యారేజ్ డేట్ మార్చుకోకపోయినా, మీ మొబైల్ నంబర్ మార్చుకోకపోయినా సరే, మీ యొక్క కార్ నంబర్ మార్చుకోకపోయినా సరే, ఏం చేస్తారంటే ఒకటి కుబేర రాడ్ తీసుకోండి. కేవలం కుబేర రాడ్ తీసుకోండి. 5199 ఉన్న రాడ్ ఒకటి ఉంటుంది, లేదా 7399 ఉన్న రాడ్ కారు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక కుబేర రాడ్ ఉంటుంది.
దాన్ని మీ కారులో ఇన్స్టాల్ చేసుకోండి. డాష్ బోర్డు మీద అయినా పెట్టుకోండి, లేకపోతే కింద ఒక ప్లేస్ చెప్తాను అక్కడైనా పెట్టుకోండి. ఖచ్చితంగా మీ యొక్క కారు మీకు ఈఎంఐలు తీర్చిపెడుతుంది. ఎలాగో పూర్తిగా చెప్తాను. కుబేర రాడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. కారు ఈఎంఐ వలన చాలా డిస్టర్బ్ అవుతుంటాం మనం. ఇక్కడ కుబేర రాడ్ మనం కారులో ఇన్స్టాల్ చేస్తాం. కారులో ఈఎంఐలు కట్టకపోవడానికి కారణం 3 నంబర్, 4 నంబర్, 7 నంబర్, 8 నంబర్. ఈ కారు ఈఎంఐలు కట్టడానికి కూడా చాలా కష్టపడాలి, పరువు పోతుంది, అన్ని పోతుందనే ఉద్దేశంతో కొంతమంది గోల్డ్ తాకట్టులు పెట్టి, కొంతమంది అమ్మ నాన్నలు చేసిన పని వల్ల డబ్బు కూడబెట్టి, భార్య చేసిన ఉద్యోగం నుంచి కూడబెట్టి, మనము కష్టపడి ఎన్నో విధాలుగా ఈ కారు ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. ముఖ్యంగా 3 నంబర్ ఉన్నా సరే, 4 నంబర్ ఉన్నా సరే, 7 నంబర్ ఉన్నా సరే, 8 నంబర్ మీ కారు నంబర్లో ఉన్నా సరే, కారు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి చాలా గగనంగా మారిపోతుంది. మీరు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా సరే, మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే. ఎందుకంటే ఈ నంబర్ ప్రభావం అలా చూపిస్తుంది. చాలా మంది కడుతుండొచ్చు, కానీ 95% మెంబర్స్ ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నారు. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే కొన్ని వేల మంది కార్లను నేను చూశాను. వాళ్ళ కార్లను ట్యాక్స్ ప్లేట్గా మార్పిచ్చేసి నేను చేపించాను. మీ అందరికి కూడా ఇలా ఉంటే చూసుకోండి. 3 నంబర్ ఒకవేళ మన కారుకు ఉందనుకోండి, ఉంటే మన కారులోని మనకు వచ్చే డబ్బుని కానీ దేన్నైనా సరే తొందరగా ఏదో ఒక రకమైన ఖర్చులకి పంపించేలా చేస్తుంది. డబ్బు నిలబడియదు. వెహికల్ కూడా స్పీడ్గా వెళ్ళేలా చేస్తుంది. ఎక్కడో చోట డాషింగ్ ఇచ్చేలా చేస్తుంది. డబ్బు ఖర్చు పెట్టిస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్ అవ్వచ్చు, మన ప్రాణాలే కోల్పోవచ్చు, లేకపోతే కారు ఈఎంఐలు కట్టలేకపోవచ్చు. ఇది చాలా డేంజరు. 3 నంబర్ లేకుండా చూసుకోండి. డిస్ట్రిక్ట్ కోడ్ కాదు, ఓన్లీ ఈ 4 డిజిట్స్, లాస్ట్ వచ్చే 4 డిజిట్స్ మాత్రమే. అలాగే 4 నంబర్ ఉందనుకోండి, మీరు ఎక్కడో చోట పార్కింగ్లో ఆపుకొని ఉంటారు, లేకపోతే ఎవరైనా పార్కింగ్ చేసి ఆపిన వెహికల్ని మీరే గుద్దేయచ్చు, లేకపోతే మీ కారు వెనకాల వచ్చి మీ కార్ని ఎవడో ఒకటి కొట్టేయచ్చు. ఇది చాలా డేంజరస్ అయిన విషయము. ఈ 4 నంబర్ లేకుండా కూడా చూసుకోండి. ఒకవేళ 4 నంబర్ ఖచ్చితంగా ఉంది సార్, మేము ఏం చేయలేం సార్ అంటే, ఒకవేళ మనకు లోన్ విషయంలో ఉన్న ఏదన్నా ఉన్నా కూడా నన్ను సంప్రదించండి. నేను ఎట్లాగో చేయాలో చేద్దాము. దాన్ని బట్టి దీని ప్రభావం లేకుండా మనము చేంజెస్ చేద్దాం. 7 నంబర్ ఒకవేళ మీ కారులో ఉంది, ఇది ఏం చేస్తుందంటే ఓన్లీ గుళ్ళకు గోపురాలకు దానికి తిప్పుతుంటుంది. మిమ్మల్ని టోటల్గా మీరు అప్పుల పాలయ్య చేస్తుంది. ఎప్పుడు కూడా మీరు గుడికే ఎక్కువ శాతం వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కువ భక్తిభావంలోకి తిరగాలనిపిస్తుంది. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేలా చేస్తుంది. మీకు డబ్బు రాకుండా చేస్తుంది. అలాగే ఫోర్స్గా అవతల వ్యక్తి పైకి కార్ని వెళ్ళేలా చేస్తుంది. ఏ కార్ అయినా, ఏ వెహికల్ అయినా, ఏదైనా సరే అండి, ఈ నంబర్ ఉంటే ఇలాంటి ప్రభావం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే 8 ఉందనుకోండి, ఇంకా అయిపోయింది మీ పని. 8 ఉంది అంటే 2 వీలర్ అయితే స్కిడ్ అవుతుంది, 4 వీలర్ అయితే ఏదో ఒకసారి కొట్టేస్తుంది. దానివల్ల మనకు డబ్బు నష్టం జరుగుతుంది. మనం ఎక్కడికైనా పనికి వెళ్ళినా సరే, ఏదైనా డబ్బు రావాలన్నా సరే, ఏదైనా బిజినెస్ రూట్లో వెళ్ళాల్సిన సరే, 99% మీకు ఆ పని కానివ్వదు. వేరే టైంలో వెళ్ళినప్పుడు, వేరే ఇంకొక పనికి వెళ్ళినప్పుడు, ఇంకొక టైంలోనో ఇంకొక లాగానో ఆ పని కంప్లీట్ అవ్వాల్సిందే తప్ప, ఈ కారులో వెళ్ళినప్పుడు మీకు 99% మీకు పనులు అయితే దాదాపు స్లోగానే జరుగుతాయి. డబ్బు రావడానికి కూడా స్లోగానే ఉంటుంది. ఇది ఖచ్చితంగా చూసుకోండి. ఈ యొక్క వెహికల్ నంబర్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నంబర్స్ మనకు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బు నష్టాన్ని ఎక్కువ కలిగిస్తాయి, కానీ లాభాన్ని అనేది కలిగించకుండా ఇబ్బందుల పాలు చేస్తాయి.
ఈ కారు ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఈ వెహికల్ నంబర్స్లోనే ఉంటాయి. మీరు కార్లు సేల్స్ చేసే దగ్గర ఎక్కడైనా మీరు చూసి ఉండొచ్చు, చూడండి ఒకసారి. ఎక్కువ శాతం 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ ఉంటాయి. ఇవి దీనిల వలన మన లైఫ్ సక్సెస్ లేకుండా ఒక కార్ ఈఎంఐలు కట్టలేని ఒక మంచి ఏమంటారు ఒక చేతగాని వాళ్ళలాగా తీసుకోవడం, ఒక బ్యాంక్ వాడు లేదా మనల్ని సక్సెస్ లేని వ్యక్తిలాగా ఊర్లో జనాలు చూడడం, ఇదంతా జరుగుతుంటుంది. కార్ ఈఎంఐ పెట్టుకున్నారు అంటే మంచి వెహికల్ నంబర్ పెట్టు, ఇలా సెట్ అయిపోతుంది. చూసుకొని మీ యొక్క కార్ ఈఎంఐలు అనతి కాలంలోనే చెల్లించి 100% అందరిలో ఒక మంచి నంబర్ 1 పొజిషన్లో ఉండి ఇంకా ఇంకా ఎన్నో కార్లు కొని మీ లైఫ్ సక్సెస్గా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ.